రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఏపీలో పెన్షన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం ప్రకటించింది. ఇప్పటికే పెంచిన పెన్షన్లను ఇంటి వద్దే పంపిణీ చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పింఛన్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉపాధి కోసం, ఇతర అవసరాల కోసం లబ్ధిదారులు రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. పింఛను పొందేందుకు ప్రతి నెల సొంత ఊరికి రావాల్సి వస్తుందని, పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించింది. పెన్షనర్లు ప్రస్తుతం తాము నివసిస్తున్న చోట పింఛను పొందేందుకు ప్రస్తుతం పింఛను పొందుతున్న గ్రామ లేదా వార్డు సచివాలయంలో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయాలలో పెన్షన్ల బదిలీకి ఆప్షన్ ఇచ్చారు. దీంతో పింఛను బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో పింఛన్దారు ఐడితో పాటుగా ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయాలో దరఖాస్తులో జిల్లా, మండలం, సచివాలయం పేర్లు, ఇతర వివరాలు అందించవలసి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం పైన పింఛన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల సొంతూరుకు వచ్చి పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇకపై ఎక్కడ ఉంటే అక్కడే పింఛన్ తీసుకునేందుకు అవకాశం రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఏడాది కాలంగా కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. దీంతో సుమారు 3 లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం నవశకం పథకంలో భాగంగా ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చింది. గతేడాది జూలై, ఏడాది జనవరిలో పింఛన్లు మంజూరు చేయకుండా దరఖాస్తులన్నింటినీ పెండింగ్లో ఉంచింది. వీటిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.